సో హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చి ఏంటంటే మనకి కస్టమ్గా మనం డిజైన్ చేసుకోవడానికి అంతా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చు అంతా మనం. బట్ మీకు ఏంటంటే ముందుగా మీకు అడోబ్ ఫైర్ఫ్లై అనేది ఉండాలి. సో మీకు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. వీటిలో ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అంతా. సో మీకు ఎలా కావాలంటే అట్లా కస్టమ్గా డిజైన్ చేసుకోవచ్చు. ఈరోజు లెసన్ అనేది మీకు కంప్లీట్ కొద్దిగా ప్రొఫెషనల్గా ఉంటుంది అంతా ఇది డిజైన్ అనేది. సో కొద్దిగా కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం కొద్దిగా టఫ్ ఉంటుంది, బట్ ఈజీగా చేసుకోవచ్చు అంతా మీరు. సో నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయితే సరిపోతుంది, ఓకేనా? సో ముందర మీరు ఏం చేస్తారంటే ఫోటోషాప్ ఓపెన్ చేయండి. మనం కస్టమ్గా ఒకటి క్రియేట్ చేసుకుందాం. లైక్ నాకు ఎట్లా అంటే ఆర్ట్ బోర్డు 2000 పెట్టుకున్నాను కదా, ఇక్కడ వచ్చి రిఫ్ అని పెడుతున్నాను నేను. ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి RGB పెట్టుకున్నంత ఓకే డన్ క్రియేట్ చేస్తున్నాను. నాకు రూలర్ వచ్చిన కానీ కంట్రోల్ ఇచ్చి కొడితే నీకు హైడ్ అయిపోతుంది అంతా అది, ఓకేనా? హైడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పర్టికులర్గా టెక్స్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీ కావాలనుకోండి, నాకు టీ లెటర్ మీద నేను డిజైన్ చేద్దామని చూస్తున్నా. సో టీ లెటర్ పెట్టుకొని దాన్ని ఇంక్రీజ్ చేసుకున్నాను నేను. అలా స్కేల్ అప్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? స్కేల్ అప్ చేసుకున్న తర్వాత మీరు సెంట్రల్ అలైన్మెంట్ చేసుకోండి. సెంట్రల్ అలైన్మెంట్ చేయకుండా పర్లేదు, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే Ctrl+Alt+Shift కొడుతున్నాను నేను సేవ్ చేసుకోవడానికి. సేవ్ చేసుకున్నాను ఎక్కడంటే డౌన్లోడ్స్లో డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేసుకున్నాను నేను. డౌన్లోడ్ దాంట్లో పెట్టుకుని రిఫ్ అని పెట్టుకుని ఇక్కడ సేవ్ చేసుకున్నా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళి అడోబ్ ఫైర్ఫ్లై అని కొడితే అయిపోతుంది. ఫైర్ఫ్లై. సో ఫైర్ఫ్లై వెబ్సైట్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం మనం. సో ఇవన్నీ మీరు కస్టమర్ వస్తాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు మీకు ఫైర్ఫ్లై అనేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైర్ఫ్లై కింద స్క్రోల్ చేయగానే టెక్స్ట్ టు ఇమేజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. టెక్స్ట్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వస్తున్నాయి చూడండి మొత్తం అంతా. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ప్రాంప్ట్ ఎలా ఇస్తాం మనం, ఎంప్టీ ల్యాండ్ విత్ మిడిల్ ఓషియన్ అని పెడుతున్నా. ఓకే, పెట్టిన తర్వాత జనరేట్ కొడుతున్నా నేను. కొట్టిన తర్వాత మనకి ఏంటంటే మొత్తం అంతా జనరేట్ అవుతూ ఉంటుంది. కొద్దిగా టైం తీసుకుంటుంది, పర్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రాంప్ట్లో నేను ఇక్కడ టాప్ వ్యూ అని కొడుతున్నా. కామా ఫ్లాట్. కొద్దిగా టైం తీసుకుంటుంది, పర్లేదు, మీకు కొద్దిగా టైం పడుతుంది కానీ మీకు అవుట్పుట్ అనేది బెటర్గా వస్తుంది అంతా, ఓకేనా? నాకు ఇప్పుడు ఏంటంటే నాకు ఇది బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నది చూడండి, యూజ్ యాజ్ స్టైల్ రెఫరెన్స్ అని ఉంది చూడండి, దాన్ని పెట్టుకున్నాను నేను. రెఫరెన్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చింది చూడండి రిఫరెన్స్ అనే ఇమేజ్ ఉంది. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ ఇమేజ్ అనే దగ్గర ఉంటుంది. అక్కడ మనం డౌన్లోడ్ దాంట్లో ఇప్పుడు ఏదైతే ఇందాక నేను TD అని పెట్టా కదా, ఐ థింక్ అది కనిపించలేదు అనుకుంటా. డెస్క్టాప్ మీద పెట్టా నేను. డెస్క్టాప్లో నుంచి నేను డైరెక్ట్గా డ్రాగ్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంత్ అనేది 100% పెట్టేస్తున్నా. కింద స్క్రోల్ చేయగానే మనకి విజువల్ ఇంటెన్సిటీ 0 పెట్టేస్తున్నా. ఇది తగ్గించుకుంటే సరిపోతుంది. స్ట్రెంత్ కూడా 0 చేస్తున్నాను నేను. సో మీకు క్వాలిటీ అనేది హై క్వాలిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చి హైపర్ రియలిస్టిక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే కొద్దిగా కంప్లీట్ రియలిస్టిక్గా వస్తుంది అంతా మీకు. మిగతా అంతా మీకు లైటింగ్ ఎలా కావాలంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొద్దిగా మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది. నేనైతే ప్రజెంట్లీ హార్డ్ లైట్ వాడుతున్నాను నేను.
స్టూడియో లైట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ జనరేట్ కొడుతున్నాను నేను. సో జనరేట్ కొట్టిన తర్వాత మనకి మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో దానికి ఆటోమేటిక్గా అదే బై డిఫాల్ట్గా అదే క్రియేట్ చేసుకుంటుంది. సో నేను ఓన్లీ మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను, ఇంకా మీరు బెటర్గా కూడా చేసుకోవచ్చు అంతా మీరు. ఓకేనా. టీ అనేది మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఇంకా మీకు బెటర్గా వచ్చు. అంటే ప్రాంప్ట్ అనేది మీకు ఎంత మంచిగా ఇస్తే అంత మంచి అవుట్పుట్ వస్తుంది. నేను వచ్చి మీకు రిఫరెన్స్ కోసం చెప్తున్నాను ఇదంతా ట్యూటోరియల్ అనేది. సో ఇంకా కావాలంటే జనరేట్ కొడుతున్నాను నేను. ఇంకా జనరేట్ కొడితే ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీకు. సో ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా కొద్దిగా బెటర్గా వస్తుంది అవుట్పుట్ అనేది మీకు. మోస్ట్లీ ఏంటంటే చాలామందికి కొద్దిగా స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటుంది, బట్ స్లోలీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. నాకు కొద్దిగా బాగా ఇది నచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ డౌన్లోడ్ చేసేసుకున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకున్నాను నేను. ఓకేనా. ఇంకా కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి చూడండి. లేదంటే నేను డౌన్లోడ్ ఆల్ కొట్టేస్తున్నాను నేను. ఇంకా జనరేట్ చేస్తే ఇంకా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. సో మీ ఓపిక మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు మీరు. బట్ ఎస్పెషల్లీ ఇది ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్ వాళ్ళకి, మోషన్ గ్రాఫిక్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఈ కస్టమ్గా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఇంకా మాన్యువల్గా క్రియేట్ చేసుకున్నంత ఉండదు. ఎవ్రీథింగ్ అనేది వాళ్ళకి ప్రాంప్ట్ నుంచి వచ్చేస్తుంది అంతే అది. సో ఈ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా. మీ డిజైనర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.